మహాకుంభమేళలో ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈమెకు స్పందించిన ఫోటోలు అలాగే సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో సఖత్గా వైరల్ అయ్యాయి. అది అందరికీ కూడా తెలిసిందే. ముఖ్యంగా మన మహాకుంభమేళలో పొట్టపూటి కోసం పూసలు అమ్ముకోవడానికి వచ్చిన ఈమె ఫుల్ ఫేమస్. నిజమే, మహాకుంభమేళ సమయంలో రుద్రాక్ష పూసలు అమ్ముతున్న అందమైన యువతి చిత్రం ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎవరు కాదు, ఆ యువతిని ప్రజలందరూ కూడా మహాకుంభమేళ మొనాలిసా అని పిలిచారు. నిజమే, ఈ యొక్క ప్రజాదరణకు సద్వినియోగం చేసుకుని ఆ యువతి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారింది. ఆమె సినిమాల్లో కూడా ప్రవేశించి ఇప్పుడు దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఒక చోటు కూడా సంపాదించుకుంది. ఎస్, మహాకుంభమేళలో అందరి దృష్టిని ఆకర్షించిన మొనాలిసా బాగా పాపులర్ అయ్యింది. ఆమె అందరి దృష్టిని ఆకర్షించి ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళలో ఆమె ఫోటోలు వైరల్ అవ్వగానే ఆ తరువాత ఆమె అందరి దృష్టిని కూడా ఆకర్షించింది. ఆ తరువాత ఇప్పుడు ఆమె మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది. నిజమే, ఆమెకు సినిమా ఆఫర్ సఖత్గా వస్తున్నాయి. మొనాలిసా మధ్యప్రదేశ్లోని ఇండర్కు చెందిన ఆమె మహాకుంభమేళలో వైరల్ అయింది. ఆమె ఫోటోలు దృష్టిని కూడా ఆకర్షించాయి. ఆ తర్వాత అనేక బ్రాండ్లు ఆమెను పట్టుకొని ప్రమోషన్ కోసం ఉపయోగించుకున్నారు. ఆమెను ఒక వీడియో ఫోటోలో కూడా ఉపయోగించుకున్నారంటే మీరే కొంచెం ఆలోచించండి. ఇప్పుడు ఆమెకు మలయాళ సినిమాలో నటించే అవకాశం కూడా వచ్చింది. మొనాలిసా నాగమ్మ అనే సినిమాలో నటిస్తుంది. వీరు ఈ యొక్క చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తున్నారు. కైలాష్ ఈ యొక్క చిత్రానికి హీరోగా మారుతున్నారు. అలాగే ఈ యొక్క సినిమా షూటింగ్ సెప్టెంబర్ చివరి నాటికి ప్రారంభం కానుందని కూడా అప్డేట్స్ ఉన్నాయి. మొనాలిసా వయసు ఇప్పుడు 16 సంవత్సరాలు. ఆమె మహాకుంభమేళలో దండలు అమ్ముకొని అంటే పూసలు అమ్ముకొని జీవిస్తుండేది. కానీ ఆమె కళ్ళు అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉన్నాయి. ఆమె ఫోటో సోషల్ మీడియాలో సఖత్గా వైరల్ అయ్యాయి. మరియు ఇప్పుడు ఆమె నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తుంది. నాగమ్మ అనే ఈ యొక్క సినిమా పూజ ఇటుపైన కొచ్చిలో కూడా జరిగింది. ఈ యొక్క సినిమా ముహూర్తానికి దర్శకుడు సిబి మలయిల్ల హాజరయ్యారు. అలాగే మొనాలిసా ఒక నగల దుకాణాన్ని కూడా ప్రారంభించారు. ఈ యొక్క సమయంలో పెద్ద సంఖ్యలో హాజరు కూడా జనాలు ప్రత్యేకంగా ఉన్నారు. దీంతో కేరళలో కూడా ఆమెకు భారీ అంచనాల అలాగే అభిమానులు కూడా ఉన్నారని దీని ద్వారా తెలుసుకోవచ్చు.